ఇలా ఊగుతూ ఉంటుంది, అయినా భయపడకూడదు. చూసారండి చిగురు ఎంత బాగుంటుందో, ఫ్రెష్ చిగురు. అలా చూసి అలా నోట్లు వేసారనమాట. యానం మొత్తం చూడు, తర్వాత ముంత మసాలా గురించి ఆలోచించు. ఎప్పుడు తిండి 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 అంతే. అందరి చేతిలో ముంత మసాలా ప్యాకెట్లు ఉంటే చాలా బాగుంది అనిపించింది. బాగుందంట. మన సామంతం పీచ్ టైప్ లో నా ముఖం తోవాల్సి వద్దును కనబడుతుంది కదా. ఇక్కడ ఏనుగుల మధ్య మనకి ఇలా శివలింగాలకు తారం చేయించినట్టు ఇది హైలైట్ అనమాట అండి. నేను ప్రశాంతంగా కూర్చుని ఒక టేబుల్ రిజర్వ్ చేసుకున్నాను మన కోసం. మంచి పాల రత్తే వేసారండి, మన కోసం వేసినట్టు. టైటానిక్ షిప్ ఇదే. సాల్స్ స్టార్ట్ అయినాయి అండి. ఫస్ట్ ఐస్ క్రీము, తర్వాత పానీపూరి, మళ్ళీ పానీపూరి. ఓకే, ఫైనల్ గా ఇంక ఇదండి. జై హింద్. సో మీకు చాట్ కావాలా లేకపోతే పునుగులు కావాలా, మిరపకాయ బజ్జీలు కావాలా, కామెంట్ చేయండి. ఇలా ఇది అరటికి వెళ్తే ఎక్కడికి వెళ్తా ఉంటారండి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఊర్లోకి వెళ్తామని చెప్పండి. మొన్న డ్రైవర్ అలాగే చెప్పండి బాబు మాకు. మా అమ్మ అడుగుతుంటే ఇలా రోడ్డుతో ఎక్కడికి వెళ్తామంటే ఊర్లోకి వెళ్తామండి అంటున్నాడు. నాకే భయం తిన్నట్టు తెలిసే. వెనకాల ఉన్నాగా పక్కన ఉన్నావు నాకేం తెలిసి. బాహుబలి సినిమాలో ఇలా చేతులు ఎట్టాలి ఇక్కడ, అంతేగాని వెనకాల నుంచున్నావు నువ్వు. ఇక భయపడకుండా ఇలాగే వెళ్ళాలి అందరూ. మీకు ఊడిపోతుంది ఒకటే మేకుంది అక్కడ. ఇలాగే అలా భయపెట్టకూడదండి, భయపెట్టినా కూడా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లు ఎవరా నీలో. అలా వచ్చేయడమే చాలా ఈజీ అండి, ఇక భయపడకూడదు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే కంగారు పడకూడదు, భయపడకుండా జాగ్రత్తగా మొదలెట్టుకోవాలి మనం. ఇంక ఇలా ఊగుతూ ఉంటుంది, అయినా భయపడకూడదు. ఇది మరి గోదావరి గట్టు, గోదావరి వాటర్ గోదావరి వాటర్ ఆ గోదావరి వాటర్. కంగారు వచ్చేద్దండి అది. సో చాలా బాగుందని ప్రశాంతంగా వెళ్తున్నాము. మీలాంటి కూడా ట్రై చేయండి డెఫినెట్ గానే. మా గోదావరి ఒడ్డుకు కానీ వస్తేనే ఇలాంటి కుండేశ్వరం ఉంటారు కదండి, కుండేశ్వరం దగ్గర నుంచి కొంచెం పక్కకి ఎలా వచ్చాం అనుకోండి, మనకి కంకర రోడ్డు ఉంటదండి కింద. ఇలాగా సీనియర్ బోట్ ఉంటదండి. సీనియర్ అని చెప్పారంటే బోట్ రెడీ చేసేస్తారు. ఇలాగా ఆ పక్కనైతే ఇంకా చాలా బోట్లు ఉన్నాయండి. ఇదేంటో బాగా ఉణుకుపోతుందండి. దీనికి కూడా నాకు ఇలా కంగారు వచ్చేస్తున్నట్టుంది. అలా కంగారు పడకూడదని ప్రశాంతంగా వెళ్ళాలి. మనకి ఇప్పుడు కంగారు పడి ఇంటికి మాత్రం చేసేదేముంది, అన్ని అన్నాలు అవి వండేసి ఉన్నాయండి. కంగారు పడకుండా మెల్లికి వెళ్ళండి. అది ఇది చూస్తే ఇక్కడ అంతానే ఎండ కొట్టేస్తుంది, అందుకని మెల్లిగా తీస్తే ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేస్తారండి, మళ్ళీ సౌండ్ వచ్చేస్తుంది. మనం ఇంకా బయలుదేరదామండి అయితే స్లోగా. అలాగే వెళ్ళి రౌండ్ వేసి వద్దామే. ఈలోపు డ్రోన్ షాట్ కూడా వస్తుంది. మా పిల్లలు భయపడకండి అమ్మ, నన్ను చూసి జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండాలి లాగలాగా. సరి కూర్చోచ్చు సార్, భయపడి సరి కూర్చోట్లేదు అమ్మా. హలో తర్వాత బోర్డు స్టార్ట్ అయిపోయింది అనమాట. బాగా సౌండ్ వచ్చేస్తుంది. సో ఏదైనా మాట్లాడుతున్నా ఇంకా మైక్ కూడా దాన్ని ఆపలేకపోతుంది. అంటే అంత బాగా సౌండ్ వస్తుందిలే, మీకు కూడా తెలుసు కదా బోర్డులు. నీ వాయిస్ అయితే తీలేకపోతుంది అని మా ఆయన ఎటకారు పడుతున్నాడు. మరి చాలా కష్టం, మరి మన వాయిస్ కన్నా సౌండ్ ఎక్కువ చేస్తుంది. సో మంచిగా ఫోటోలు తీయించుకుందాం కూడా ఇక్కడ గాలి తెగేసేసింది, జుట్టు అటు ఇటు ఎగిరిపోతానే. సో మీరైతే ఇక్కడ చూడండి. ఇది అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మనం పాపికొండలో గోదావరి సైడ్ ఎలా ఉంచుడు డ్రోన్ వస్తుంది. హలో డ్రోన్ షాట్లు కూడా మీకోసం తీయించానండి. అంటే పైనుంచి గోదావరి వాటర్ అటు ఇటు మంచిగానే ఏమంటారు కొబ్బరి చెట్లు అవన్నీ చూడడానికి చాలా అదిరిపోతాయి అనమాట. పైనుంచి వస్తేనే పాపికొండల్లో గోదావరి వెళ్తాను భద్రాచలం ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట. గోదావరి ఎక్కడన్నా సూపర్ ఉంటుందండి. బట్ నాకు అక్కడికి వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఇది జస్ట్ మా ఊరు పక్కనేనమాట. సో చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో కుండలేశ్వరం అంటారనమాట. సో అటు అక్కడ నుంచి ఇలా లోపలికి ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇంకా
బోటుది అయిపోయిన తర్వాత ఏంటంటే పిల్లలకి ఫస్ట్ టైము మా వాళ్ళు అయితే చాలా చాలా ఏమంటారు హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అంటే నేనైతే కంగారు పడుతున్నాను కానీ వీళ్ళు మాత్రం మమ్మీ చాలా బాగుంది, మళ్ళీ వెళ్దాం అంటున్నారు. సో అదనమాట, ఇది జర్నీ ఎలా సాగుతూ ఉంది సరదాగా మీకు చూపించడం కోసం. సో చాలా ఫన్గా ఆడుకున్నాడు మా మరిది, మా చెల్లి, మీకు ఆల్రెడీ తెలుసు కదా, అందుకే అందరికీ హాయ్ చెప్పమంటున్నాం. ఇలా కొత్తగా పెళ్ళైన మళ్ళీ ఇంకా అత్తమాను ఫోటోలు దిగుతూ కూర్చుంటారు, అందుకే నేను కూడా కొంచెం లాలా అనుకుంటా. చూసారు కదండి మన వ్యూ అంతానే. ఇది మా గోదావరి ఒడ్డు, మా తర్వాత పడవల్లో ప్రయాణం అన్నీ చూసారు కదా, చాలా సరదాగా ఉంది కదా. వాటర్లో చేపడితే భలే అనిపించిందండి. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత వాటర్ టచ్ చేసి అలాగ మంచి హ్యాపీగా అనిపించింది. గాలి కూడా ఎంత చల్లగాలి చాలా బాగుంది. అంటే మనం సరదాగా టైం పాస్ కోసం అటు తిరిగేస్తాం కానీ ఇలాగ మా గోదావరి కట్టుకొచ్చి పడవలు అలా 4 రౌండ్లు వేయండి, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటారు. సో ఇలా మొక్కడికి పడవలన్నీ చూస్తారు కదా, ఇది ఇక్కడ వరకు అండి మా గోదావరి అందాలు వీడియో. సో ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ వీడియో పాండిచేరి యానం వెళ్తున్నామండి. తినేస్తారు కూరలోకి ఉండదు, ఇల్లుకి వేద్దాం. చూసారండి చిగురు ఎంత బాగుంటుందో, ఫ్రెష్ చిగురు అలా చూసి అలా నోట్లు వేసారనమాట. అదిరిపోద్ది. ఇవాళ రొయ్యలు తెచ్చా డాడీని, ఆ రొయ్యల్లోకి ఇలా ఫ్రెష్ చింతకూర వేసి వండితే ఉంటుందండి బాబు. రొయ్యలు చింతకూర ఇక అంతే నా భూతోడ భవిష్యత్తు. ఇంకా ఏమో అంత మనం ఏమో ఎంత ఉంటావు ఇక ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకోవాలి మరి. ఏమండి ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టామనుకోండి మంచిగా చింతకాయలు అన్ని దొరుకుతాయి. చూసారండి అలా మంచిగా ఉంటాయి. మా గోదావరి ఒడ్డుని చూసారా, చింతకాయలు ఒక పక్కనే మామిడికాయలు, ఇందాక బతికాయలు. అద్భుతం అంతే. పదండి ఇంకా. మా అమ్మాయి దీనికి ఆనందపడిపోతుంది. ముదురు చింతకు సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. సొడగొట్టది. అయ్యి బాబు చూడండి, మళ్ళీ అబద్ధం అనుకుంటారు అస్సలు కొట్టింది. మనం కొడితేనే వస్తుంది అలాగే. ఏదో పోతానని పోసండి ఇందులో ఏంటి అయిపోయింది. ఇదేంటి వెరైటీ కలర్ ఏంటి అలాగ ఉంది. కొత్త కేసా అంతేనండి, సేమేనా మనకి మాత్రం వేరేదేమోనని తెల్ల 2 ఒకటేనా అదే కావాలి. అరే ఏం చేస్తున్నారా నువ్వు? Many hours later. వెల్కమ్ టు యానం. ఇదే యానంలోకి వెళ్తున్నామండి లోపలికి. ఇక్కడ నుంచి మన వీడియో స్టార్ట్. ఇంకా మొదలెడదామా? చేయబడిపోతుందండి, తొందరగా వీడియో చేస్తాము. మీరు తొందరగా చూసేస్తుండండి. బాబాయ్ ఇక్కడ ముంత మసాలా బండి ఉండాలి, కనపట్లేదు ఏంటండి. ఎవరికల్లా కూర ఏదో చెప్పండి. ఏంటి ఇక్కడికి వచ్చి కూడా నీకు ముంత మసాలా కావాలా? ఫస్ట్ ఏంటిది యానం కదా, యానం మొత్తం చూడు, తర్వాత ముంత మసాలా గురించి ఆలోచించు. ఎప్పుడు తిండి అంతే. ఎక్కడికి బోట్ ఇందాక ఎక్కువ కదా, అది మన ఎక్కకూడదు, గ్లామర్ పోద్ది. అసలే అంత మాత్రం మనం. ఓకే, యానం బోర్డు గురించి ఇలా ఎంటర్ అయిపోయాం కదా. మా యానం అందాలు చూపించే ముందు, మా పాండిచేరి యానం వ్యూ అన్ని చూపించే ముందు ప్లీజ్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూపెడుతున్నాను. సో ఇక్కడ మనకి యానం ఇదంతా మొత్తం రేవు అంటారండి, యానం రేవు. సో ఇక్కడ నుంచి మనకి షిప్పులు అంటే ఇక్కడ ఎలా చేశారంటే ఒక మంచి పార్క్ ఏరియాలా ఉంటుందండి. అంటే పిల్లలు ఆడుకునేలాగా కానీ, లేకపోతే ఇక్కడ చిన్న చర్చ్ కూడా ఉంటుంది మంది, జీజస్ది కానీ అవన్నీ ఉంటాయి. ఇక్కడ వాటర్ చూపించాం కదా, అదంతా బ్రిడ్జ్ వస్తుందండి పెద్దది. సో బ్రిడ్జ్ పక్కనే మనకి జీసస్ స్టాచ్యూ ఒకటి కట్టారు మంచిగా. ఇక్కడ ఇలా గుహలా పెట్టి లోపల నుంచి ఇలా పైకి వెళ్ళొచ్చండి. మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపెడతాను. సో ఇలా ఉంటుంది. అక్కడ నుంచి ఫోటోలు వ్యూలు దిగుతూ ఉంటారు. ఇది ఎన్నో అడుగులు, చాలా పెద్దది అలా కట్టారు. ఇది చాలా ఫేమస్ అనమాట మన పాండిచేరి యానంలో. ఇక్కడ అందరూ జనాలు మంచిగా వాకింగ్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, చూసారా
అందరూ వాకింగ్లు చేత తిరుగుతూ ఉంటారు. మనం కూడా అలా పైకి వెళ్ళి వ్యూ చూద్దాము. తర్వాత అటు ఇంకా శివలింగాలది కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా చూపెడతానే రండి. ఇక్కడ ఇలా కూర్చున్నాం కదండి, పతియే పత్తిత్తి కాదండి, అలా అనుకోవడం తప్పుకే ఉద్దేశ సర్దాగండి. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి ఏదో వేసిన తండ్రి. ఓకే, ఇలా కూర్చుంటాం సర్దాగానే, ఇలా కూర్చోవచ్చు. పాపం చాలా అలసిపోయాడండి. సో ఇలా సర్దా కూర్చున్నాము. ఇక్కడ ఇలా కూర్చోవచ్చు అనమాట. ఇందాక కింద చెప్పాను కదా పైకి వెళ్తున్నామని, పైకి వచ్చిన తర్వాత ఇలా మంచిగా బాగుంటుందండి రాయేదిని. ఇలా సర్దా కూర్చోవచ్చు. ఇలా ఫోజ్ మీరు వచ్చి ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట. ఆటలాడుతున్నారండి. ఇక్కడ అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. కాకపోతే ఒకటే అనిపించి లోటు ఏంటంటేనండి, అందరి చేతిలో ముంత మసాలా ప్యాకెట్లు ఉంటే చాలా బాగుంది అనిపించింది. అవి అంటే కింద ఉన్నట్టున్నాయి, దొరకలేదు ప్రస్తుతానికి. ఆ పెడతకంది పప్పును 4 పునుగులు 2 బజ్జీలు తీసుకెళ్తామంటే షార్ట్ పెడతాను, మీరు కూడా నిరుత్సాహపడకండి నేనేమి తింటలేదని. మా మమ్మీ మా డాడీని వచ్చి కూర్చోండి అంటున్నారు. సో మిస్ అయిపోతున్నారండి బాబు. మంచిగా రిలాక్స్ అవుతున్నారండి అందరూనే. ఇంకంతే కిందకెళ్ళి మిరపకాయ బజ్జీలకి వెళ్ళిపోతాం మేము. ఇలా అందరూ కూర్చుంటున్నారు. ఫ్యామిలీ ఫోటో అండి, ఫ్యామిలీ ఫోటో ఒక్కటి క్లిక్. అయిపోయిందండి పైన. ఇక మెల్లిగా వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా రండి, నాకులా భయపడకుండా రావాలి. ఇక్కడ చూసారా బ్రిడ్జ్ ఉంటుందండి పక్కనే, పెద్ద బ్రిడ్జ్ దగ్గరకు ఒకసారి క్లోజప్ వేసుకున్నాను. అలా బ్రిడ్జ్ బస్సు బలి వెళ్తుంది. ఇందులో బోటు కూడా ఉండేదండి, పెద్ద బోట్ లాగానే. ఆ బోట్ ఎక్కి అలాగా 1 అవర్ తిరిగి వచ్చేవాళ్ళు అనమాట. మంచి లైటింగ్ సెటప్ అన్నీ పెట్టేవాడు బోట్ నిండానే. సో అలా తీసుకెళ్ళేవాళ్ళు. అది 999 రూపాయలు మాత్రమే అని కూడా పెట్టేవాడు. ఇప్పుడు తీసినట్టున్నారండి. ఇంకా దీని తర్వాత మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కింద మనకి ఏంటంటారు ఐస్ క్రీమ్లు అవన్నీ ఉంటాయి కదా, దాటుకుని అక్కడికి వెళ్తే అక్కడ ఒక టైటానిక్ షిప్, మునిగిపోయిన టైటానిక్ షిప్ లాగా ఒకటి ఉంటుంది. దాని ఒకసారి మీకు చూపెడతాను. బాగా తుప్పట్టేసిన విధంగా టైటానిక్ షిప్ వచ్చేసింది అన్నట్టు ఉంటుంది, అది ఒకటి పెడతానే. తర్వాత శివలింగాలది ఉంటుంది, అది కూడా చూపెడుతున్నాడు. ఇంకా ఇందాకైతే అక్కడ తీసుకున్నాం కదండి వీడియో. ఆ మెట్ల మీద దిగి వచ్చినారు, దారిలో కనిపించింది అనమాట. ఇలాగా మనకి ఎర్రచందనం పుష్పాల వాడారు చూసారా, ఇదే సెటప్లు అనమాట. దీన్ని చూస్తేనే అచ్చం ఎర్రచందనం టైప్లోని, ఇంకా ఈ బండ్లు కట్టి అదే బండ్లు అండి. మనకి అలా బాగుంటుందని చెప్పి పుష్పాలని అలాగా అద్దరిపోద్ది అన్నట్టు పెట్టారు. ఇది చూసారండి, దగ్గరగా చూస్తేనే స్పాంజ్ అనమాట. స్పాంజ్కి ఎర్రచందనం కలరింగ్ ఇచ్చి ఏమన్నా తయారు చేశారా. నేను చూసే బాబు ఎర్రచందనం ఇంత ముక్కట్టుకెళ్ళి మంచిగా రుద్దుకుంటే నీకు గ్లామర్ తెగ పెరిగిపోద్ది, వాళ్ళు అడిగి ఇంత ముక్కట్టుకెళ్దాం అనుకున్నానండి. తీరా చూస్తే కొంచెం తర్వాత స్పాంజ్ అంట, మన సామాన్ తొంగుని పీచ్ టైప్లో నా ముఖం తోమాల్సి వద్దును, అది విషయం. సో ఇదైతే చూడడానికి భలే ఉంది. మన ఇంట్లో సెటప్ వేసుకోవాలంటే మాత్రం బాగుందండి. ఇలాగా ఎర్రచందనం టైప్లో చెక్క కట్టించి ఇలా పెట్టించారు. ఇదనమాట. దీని తర్వాత నెక్స్ట్ మనకు చీకటి పడిపోతుంది పదండి. ఇక్కడ చూస్తారు కదండి, మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పుష్కర ఘాట్ రాశారు చూసారా. ఇక్కడ మనకు పుష్కరాలకి గోదావరి తానాలు ఈ లోపల అనమాట అన్నీని. ఇక్కడ మంచి హంగామా ఉంటుంది తర్వాత. సో ఇదంతా ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇదంతా మంచి రష్ అయిపోద్ది. అప్పుడు మనం మొత్తం గోదావరి వాటర్ కదా, స్థానాలు మొత్తం పుష్కరానికి ఎదిరిపోద్ది. ఇది అదొకటి ఉంటుందండి ఇక్కడ యానం దగ్గర. అలా మంచి గాలి వస్తుందని బాబు, చీకటి పడిపోతుంది కానీ లేకపోతే మంచి ప్రశాంతంగా చేసుకుందు. ఇక్కడేమో ఏనుగులు మంచిగా శివలింగానికి అభిషేకం చేస్తాయండి, అలా పెట్టారు వాటర్ ఇక్కడ ఈ యానంలోని మనకి. సో అందుకే మీకు స్పెషల్గా చూపెడుతున్నాను. ఇలా మెట్లెక్కి మనం వాటర్ దగ్గర కూడా వెళ్ళి తానం చేయొచ్చు. కాకపోతే మనం అక్కడ తడిసిపోయాం అనుకో మళ్ళీ వెళ్ళలేం కదా, అందుకని వెళ్ళట్లేదు నేను. సో మామూలుగా చెప్పులు తీసి పైకి వెళ్ళి మంచిగా అక్కడ వాటర్లో కూడా చేస్తారండి అలాగా. అది వ్యూ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుందండి. సో అలా మనకి విగ్రహాలు పెడతారు కదండి. ఇంక తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగానే పుష్కర గట్టు అలా వాటర్ అంతా ఉంటుంది. సో ఫుల్ బ్రిడ్జ్ వ్యూ ఉంటుంది అక్కడ వెనకాల, ఎంత బాగుంటుందో. సో వ్యూ కూడా మీకు కూడా కనపడుతుంది, ట్రై చేస్తాను. కనపడతలేదు చూడండి మరి. అదంతా లైటింగ్, ఇవన్నీ విగ్రహాలు పెడతారు మనకి, భారతమాత అవన్నీ ఉంటాయి, అవి కూడా చూపెడతాను. బట్ ప్రస్తుతానికి ఇది గోదావరి పక్కన నేను. ఓకే పదండి. ఏంటంటే మనకి మొత్తం అన్నీ ఫుడ్ ఐటెంలు అన్నీ పెట్టేసి ఉంటాయండి వరుసనే.
అంటే ఎలాగంటే మనకి పానీపూరీలు కానీ ఐస్ క్రీమ్లు కానీ చాట్లు కానీ మొత్తం మసాలాలు కానీ పెడతకంది పప్పులు కానీ మొత్తం పానీపూరి అన్నీ ఉంటాయి. ఒకసారి అవన్నీ కూడా మనం రౌండ్ వేసేయాలి కదా, ఊరికే తిరిగితే ఎలా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కదా, ఆకలి హెత్తది ముందు మనకి. అతని దగ్గరికి వెళ్దాం. వెళ్ళే ముందు మీకు ఇందాక చెప్పాను కదా నేను, అదేంటంటే మనకు ఒక టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఆ షిప్ పడిపోయి పైకి లేపి ఎలా ఉందో చూపెడతాను కదా, టైటానిక్ షిప్ ఒకసారి లుక్ వేసేసి అప్పుడు ఆ ముందున ఇంకోటి భారత మాత అన్నగా అవి కూడా చూపెడతానే. పదండి వెళ్దాం. నేను ప్రశాంతంగా కూర్చుని ఒక టేబుల్ రిజర్వ్ చేసుకున్నాను మన కోసం. మంచి పాల రత్తే వేసారండి, మన కోసం వేసినట్టు. ఇప్పుడు ఫుడ్ అట్టుకొస్తారు, మనం తినడం మొదలెడతాము. దీనికన్నా ముందు మీకు షిప్ చూపెడతాను కదా, అక్కడికి వెళ్దాం. నేను ఇక్కడ కూర్చున్నాను, ఒక తింటా కూర్చుంటాను. పదండి. టైటానిక్ షిప్ ఇదే అన్నాను అనుకో, బాగోదులే, అది కాదు. ఇది కూడా అలాగే మునిగిపోయిందండి. మునిగిపోయిన తర్వాత మంచిగానే మునిగిపోయిందండి, జాగ్రత్తగా తీసి పైన పెట్టేశారు. మన టైటానిక్ షిప్ అనుకో మునిగిపోయింది కానీ బయటికి ఎవరో తీలేపోయారు. అదేమో యానంలో అనుకో తీసేసి అలా బయట పెట్టేశారు. సో ఇది కూడా ఊరికే చూపెడదామని అలా తుప్పట్టేసి అలాగే ఉంది 8 సంవత్సరాల నుంచో. తర్వాత ఇది ఏ మ్యూజియంలోనే పెట్టేస్తారు, అందుకే ఈ లోపు మీకు అందరికీ చూపించేస్తున్నాను. సో తర్వాత భారత మాత అక్కడికి వెళ్ళి చూపెడతానండి. స్టాల్స్ స్టార్ట్ అయినాయి అండి. ఫస్ట్ ఐస్ క్రీము, తర్వాత పానీపూరి, మళ్ళీ పానీపూరి, తర్వాత ఐస్ క్రీము. బాబు పిల్లలకు సంబంధించి అన్నీ పెట్టారండి బాబు. మొత్తం అన్నీ చూసిన తర్వాత ఇవన్నీ ఇంకా అదే సరిపోతుంది. ఇంకా అందులో కూర్చోడానికి బాగున్నాయండి భలేగానే. అవి బాబా పడుకుంటారు కూడా జనాలు మంచిగానే బాగా కట్టారు. రాయితే ఏం చేసి బయట కూర్చునే వాళ్ళకేమో ఇలాగా, లోపలికేమో అలాగా మంచి. ఇంక ఇక్కడే పునుగులు ముందు మసాలా ఇలా తినేసి పోవాలి. ఇంకా తర్వాత ఇందాక నుంచి అంటున్నాను కదా, మన లాస్ట్ది అంటే విగ్రహాలు ఇలా అన్ని పెట్టుకుంటూ వస్తారండి. ఇంక చీకటి పడిపోయింది కదా, చెప్పడం కుదరలేదు. సో భారత మాత గారు విత్ లయన్ ఇది మాత్రం చూపించాలనుకున్నాను ఫైనల్గా. సో ఇలా మంచిగా విగ్రహాలు పెట్టి పార్క్ అంతా పెట్టండి. ఇదంతా చూసారు కదా, జనాలందరూ వాకింగ్ చేస్తా మంచి అంటే హెల్త్కి హెల్త్. సో మంచి గాలి, అందరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. సో ఇవాళ యానం గురించి అంటే దీని గురించి మొత్తం ఇలా చెప్పాలనుకున్నాను మన వాళ్ళందరికీ, బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇదండి ఫైనల్దే. ఓకే, ఫైనల్గా ఇంక ఇదండి. జై హింద్. వీడియో అంతా అయిపోయిందండి. వీడియో అయిపోగానే ఇంత కొంచెం ఆత్రతగా ఆరడబడిపోతున్నాను కదా, ఇక్కడే బండి దగ్గరికి వచ్చానండి. వాళ్ళ దగ్గర పునుగులు, ఫస్ట్ పునుగులతో స్టార్ట్ చేసామన్నమాట. ఇది మా పిల్లకి కావాలండి, పిల్లకి ఇచ్చేసి మనం తర్వాత అవన్నీ కానిచ్చేద్దాం. మనం ముద్ద మసాలా వచ్చింది ఏంటండి, అదిగండి మసాలా. ఇంకా టమాటా బజ్జీ చెప్పాం కదండి, టమాటా బజ్జీ వచ్చింది. ఇక్కడ చాలా బాగుంటుందండి టమాటా బజ్జీ. మంచిగా వేరుశనగుళ్ళు, టమాటాలు, కుర్మా అంతా పెట్టించారు. తినేడు మన ఇది ఇంకా అవ్వలేదు. ఈలోపు టమాటా మనకి ఆత్రం ఆగదు కదా, ఒక దాని ఒకటి కారం అవ్వకముందే తినేయాలన్నమాట. ఇంకా వేస్తున్నాను. ఇంకా చాలండి బాబు, నాకు అందరూ నాకే పెట్టారని చూస్తున్నారు ఏంటో మరి. ఈసారి నేనే సరదాగా బండి దగ్గరికి వెళ్ళి నేనే చేసేసుకుందాం అనుకున్నాను. ఖాళీ అవగానే నేను తయారు చేసి చూపెడతానండి మీకు ఎలా వచ్చిందా. ఇప్పుడు దాకా తిన్నాం కదండి ఆర్డర్ ఇచ్చినవన్నీ. తిన్న తర్వాత ఊరికే బడ్డీ సరదాగా తీద్దాం అనుకున్నాం. ఇది నేను చెప్పాను కదండి జీసస్ స్టాచ్యూ ఉంటుందండి, దాని ఎదురుగా ఉంటుంది అనమాట బడ్డీ. సో ఇక్కడైతే చాలా బాగుంటాయని చెప్పి మా మరిది గారు ఇక్కడే ఆపి మరీ తినిపిస్తున్నారు. సో చాట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఊరికే బడ్డీ దగ్గర సరదాగా ఇలా తీయించుకుందాం అనిపించింది నాకు. బడ్డీల దగ్గర ఇలా చేసుకుంటానే. ఇక్కడ పునుగులు, మిరపకాయ బజ్జీలు అన్నీ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలితే ఆర్డర్ ఇవ్వండి, నేను ఇక్కడ వేస్తాను. ఏం కావాలి మీకు ఆర్డర్ పెట్టండి, కింద కామెంట్లో పెట్టండి. ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్, ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. సో మీకు చాట్ కావాలా, లేకపోతే పునుగులు కావాలా, మిరపకాయ బజ్జీలు కావాలా, కామెంట్ చేయండి. కామెంట్లో మీకు వచ్చేస్తాయి మరి ఏ ఫుడ్ కావాలితే ఆ ఫుడ్డే. మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇది మా బడ్డీ, మేము ఉంటాము యానం. సైన్ ఆఫ్, కీర్తి. బాయ్ బాయ్.